ఇది అప్రోచ్ రోడ్ ఇది చెప్తున్నది మనం రోడ్డు ఇక్కడ ఉంది సార్ బైక్ ఇది రోడ్ సార్ ఇప్పుడు మనం ఇలా వస్తుంది. తణుకుపట్నంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డుకి సంబంధించి మన తణుకుపట్నంలో ప్రతిరోజు కూడా దాదాపు 50 టన్నులు డ్రై అండ్ వెట్ వేస్ట్ రావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక లెగసీగా గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్లో ఉండిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏదైతే అలాగే భవిష్యత్తులో కూడా ఏ రోజు వచ్చేటటువంటి ఆ రోజు చెత్తను కూడా ప్రాసెసింగ్ చేసే విధంగా ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ని కూడా ఈరోజు ఇక్కడ నిర్మించడానికి ఒక ప్రణాళిక ఏర్పరచడం జరుగుతుంది. 5 కోట్ల విలువైనటువంటి ఈరోజు నిధులతో వెట్ వేస్ట్ని ప్రాసెస్ చేసి దాన్ని ఎక్కడా కూడా ఇటువంటి ఈ చెత్త అంతా ఇక్కడ మనందరం కూడా చూస్తున్నాం, కొండల మాదిరిగా తయారయ్యి ఇక్కడ అది నిత్యం కూడా కాలుతూ పొగ వస్తూ కాలుష్యానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. కానీ అటువంటి పరిస్థితులు లేకుండా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ డ్రై వేస్ట్ని వెట్ వేస్ట్ని ప్రాసెస్ చేసి ఏ రోజుకి ఆ రోజు ఎక్కడికక్కడ క్లీన్ చేసి దాన్ని మరలా బై ప్రోడక్ట్గా అమ్మే విధంగా కూడా ప్రభుత్వం ఈరోజు 5 కోట్ల రూపాయల నిధులతో దీన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు మనకు ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని కూడా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం చేసి మన తణుకుని ఈరోజు ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ని కూడా ఈరోజు పూర్తిగా క్లియర్ చేసే విధంగా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా మనందరం కూడా సాధించుకోవచ్చు. ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా పౌరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలి. ఈరోజు మన ఇంటిలో ఉన్నటువంటి చెత్త కానీ డ్రై వేస్ట్ కానీ వెట్ వేస్ట్ కానీ అన్నీ కూడా సెగ్రిగేషన్ చేసి మనం ఈరోజు డ్రై వేస్ట్ కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. డ్రై వేస్ట్కి ఏదైతే ఉన్నాయి బాటిల్స్ కానీ అలాగే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం సెపరేట్ చేసి ఎక్కడికక్కడ కలెక్షన్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది. అవి సెపరేట్గా ఇచ్చి వెట్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మనం సెపరేట్గా ఇంటింటికి కలెక్షన్కి వస్తున్నారు మున్సిపాలిటీ సిబ్బంది, వారికి అందిస్తే అవన్నీ కూడా ప్రాసెస్ అవుతాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. బయోడిగ్రేడబుల్ సంచుల్ని మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ విధంగా ప్రతి ఒక్కరూ మనం కూడా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయితే మన తణుకు పట్టణం పూర్తిగా ఈరోజు పరిశుభ్రతకి పారిశుద్ధ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. దానిలో మన తణుకు పట్టణ ప్రజలందరినీ కూడా నేను కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా కలిసి రండి. దీన్ని మనందరం కూడా కలిసి మన తణుకు పట్టణాన్ని ఒక ఆదర్శ పట్టణంగా క్లీన్ అండ్ గ్రీన్ టౌన్గా చేద్దామని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.